సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం 28వ శ్లోకం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. కళత్రం సుతా బంధువర్గ పశుర్వా నరో వాధ నారీ గృహాయే మదీయాః యజంతో నమంతః స్తువంతో భవంతం స్మరత్తచ్చతే సంతు సర్వే కుమారా. ఓ కుమారా, ఓ కుమారస్వామి, నా భార్య, పిల్లలు, బంధువులు, పశువులు, పాడి పంటలు ఏవైతే ఉన్నాయో నా ఇంటి అందున్న నా సంబంధమైన వారు, మగవారు గాని ఆడవారు గాని ఎవరైనా సరే నిన్ను పూజించువారగును, నీకు నమస్కరించువారగును, నిన్ను స్మరించువారుగును ఉందురుగాక అని భక్తుడు కోరుకుంటున్నాడు అని ఆదిశంకరాచార్యుల వారు మన చేత చెప్పిస్తున్నారు. అంటే నేను పూజిస్తున్నాను అంటే వాళ్ళు కూడా నిన్ను పూజిస్తూ ఉంటారు. ఎందుకు? నువ్వు నా పట్ల ఎంతో చక్కటి సంబంధ బాంధవ్యాలతో ఉండి నా మనస్సునందు ఎప్పుడూ ఉన్నావు కదయ్యా, నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మాను? మరి కాబట్టి వారు కూడా నిన్ను స్మరిస్తూ ఉందురుగాక